ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా నమస్కారం. నాన్నగారు బాగున్నారా? బాగున్నారు పంతులు గారు. అర్చన చెయ్యాలి. పైడిపాల గోత్రోద్భవస్య సూర్యప్రతాపనావధేస్య. పంతులు గారు, పైడిపాల గోత్రం నా పుట్టింటిది. నా మెట్టింటి గోత్రం కంబాల గోత్రం. కంభాల గోత్రోద్భవస్య సూర్యప్రతాపనావధేస్య రాజు. రాజు నామధేస్య సహ కుటుంబానాం క్షేమ. పంతులు గారు, చెప్పండమ్మా. అలాగే నా కొడుకు పేరు మీద అర్చన చెయ్యాలి. పేరు చెప్పండమ్మా. నా బాబెక్కడ? చచ్చిపోయాడమ్మా. చనిపోయిన బిడ్డని నువ్వు చూస్తే తట్టుకోలేవని పాతి పెట్టమని చెప్పాడమ్మా. అమ్మా పేరు పెట్టలేదు పంతులు గారు. పేరు పెట్టలేదా? పుట్టిన తేదీ సమయం చెప్పండమ్మా, మంచి పేరు పెడదాం. 5 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఇదే సమయానికి పుట్టాడు పంతులు గారు. నా బాబెక్కడా? చచ్చిపోయాడమ్మా. ఏం మాట్లాడుతున్నారమ్మా? అవును పంతులు గారు, ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. ఈరోజే నా కొడుకు చనిపోయిన రోజు కూడా. పేరు పెట్టకుండానే పోయాడు పంతులు గారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా అర్చన చెయ్యాలో అలా చెయ్యండి. ప్రాణంతో లేని బిడ్డకి అర్చన ఎలా చేస్తామమ్మా? అలా చెయ్యలేము. పంతులు గారు, ఈ లోకం దృష్టిలో నా కొడుకు చనిపోయాడు, కానీ నా దృష్టిలో చనిపోలేదు. వాడు చనిపోయినట్టు నేను చూడలేదు. అలా అని వాడు బతికుండడమో నేను చూడలేదు. మీ బాధ నాకు అర్థమవుతోందమ్మా. ఇలాంటి స్థితిలో అర్చన చేయకూడదు. ఆ బాబు ఆత్మ శాంతించాలి అని కోరుకోవాలి. మీరు వెళ్ళి ప్రదక్షిణాలు చేసి రండి. విష్ యూ హ్యాపీ బర్త్డే బంటి. థ్యాంక్స్ నానా. అయినా ఎన్నిసార్లు చెప్తావు నానా? చెప్తాను బంటి, నాకు నచ్చినన్ని సార్లు చెప్తాను. ఉండు. టాంటడాయ్. సూపర్, థ్యాంక్ యూ నానా. ఇదేంటి, బంటి రాజుని నాన్న అంటున్నాడు? ఒరే అయ్యా, ఇదిగో హారతి తీసుకో దా. అలాగే నానమ్మా. నానమ్మ తాతయ్యల ఆశీర్వాదం తీసుకో బంటి. అలాగే నాన్న. నన్ను ఆశీర్వదించు తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండు నాన్న. నన్ను ఆశీర్వదించు నానమ్మా. మా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు హాయిగా వర్తిల్లు. మీ ఆయుష్ నేను తీసుకుంటే నాకు నానమ్మ తాతయ్య ఎలా ఉంటాను నానమ్మా? నాకుండే ఆయుష్ నాకు చాలు. మీ ఆయుష్ మీకే ఉండాలి. బంటి, మీ ఫ్రెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో. అలాగే నాన్న. నన్ను ఆశీర్వదించు ఫ్రెండు. అమ్మా నాన్నలున్నా
నువ్వు మాత్రం అమ్మ లేనట్టే బతుకుతున్నా. ఏ బిడ్డకి రాకూడని సమస్య నీకొచ్చింది. ఇంకో పుట్టినరోజుకైనా ఈ సమస్య తీరిపోయి అమ్మా నాన్నలతో కలిసుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంటి. పింకీకి అనుమానం వచ్చినట్టుంది. జీవన్, ఏంటి విజయాంబిక గారు, గుడి దగ్గరికి వెళ్దామని చెప్పారు? మనల్ని ఎవరు చూసినా మనం కలిసామన్న అనుమానం రాకుండా ఉండాలి అంటే ఇదొక్కటే అనువైన ప్లేసు. దేవుడి దగ్గరైతే ఆయన చల్లని చూపు కూడా మన మీద ఉండడం వల్ల మన మీద ఇంకెవ్వరి చూపు పడకుండా ఆయనే చూసుకుంటారు. తనెవరో బంటి అనే పిల్లాన్ని కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు. జీవన్ దీపక్లు మాట్లాడుకుని బంటిని కిడ్నాప్ చేశారా? ఆ విషయం ఇంట్లో దీపక్ని అడిగితే నేను జీవన్కి ఫోన్ చేయడం ఏంటి? మరి దీపక్ జీవన్తో మాట్లాడడం రాంగ్ అయితే మరి వీళ్ళు ఇప్పుడు ఎందుకు కలుసుకున్నట్టు? నువ్వు నేను బంటి గురించి ఫోన్లో మాట్లాడుకున్న విషయం రూపకి తెలిసిపోయింది. అది ఎలా సాధ్యం జీవన్? ఆరతిని ఆ విషయం రూపకి చెప్పింది. అంటే హారతి చేసిన పని వల్ల మన చేతికి చిక్కిన బంటి తప్పించుకున్నాడు. దానివల్లే రూపకి మన మీద అనుమానం వచ్చింది. ఆ అనుమానం వైపు అడుగులు వేసుకుంటూ పోతే రూప కొడుకు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అనే విషయం రూపకి తెలిసిపోతుంది. పాప పుట్టిందా? బాబు పుట్టాడా నాన్న? బాబే పుట్టాడమ్మా. నా బాబు ఎక్కడా? చచ్చిపోయాడమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.